నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వంశం మాది. ఈ ఆయుర్వేదంలో సుమారుగా మా తాత ముత్తాతల నుంచి వస్తున్నది ఈ సబ్జెక్టు. కనుక ఇప్పుడు చాలామందికి ఈ షుగర్ అనేది జనరల్ అయిపోయింది. ఇది వరకు చాలామందికి కొంతమందికి ఈ జ్వరాలు వచ్చడం, తలనొప్పి రావడం, ఇట్లాంటివన్నీ ఉండేటివి. ఇప్పుడు వీటన్నిటికంటే మించి ప్రతి ఒక్కరికి చాలామంది పర్సంటేజ్ జనాలకు షుగర్తో బాధపడుతున్నారు. షుగర్ అంటే ఇప్పుడు షుగర్ మనం తినే ఆహారం వల్ల, తర్వాత మనం అసలు సమయం సందర్భం లేకుండా భోజనం చేయడం, తర్వాత ఒక సిస్టమేటిక్గా కాకుండా ఈ బయట పదార్థాలు తినడం, తర్వాత ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేని సందర్భాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చెప్పడం. తర్వాత రెండవది, ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే చాలా కష్టం. అందువల్ల మేము ఈ గాయత్రి ఫార్మసీ క్లినిక్ చక్కడపల్లిలో ఉంది మా క్లినిక్. మేము సుమారు 52 రకాల మూలికలను చేర్చి ఆ షుగర్కు మందులు ఇస్తున్నాం. కాబట్టి మీరు అక్కడ నుంచి తీసుకోవడం మంచిది. కానీ మీకు ఒకవేళ తినండి అంటే దాంతో తక్కువ కాదు. రెండోది 1-2తో ప్రయోజనం ఉండదు. అందువల్ల దీనికి చెప్పడం, ఈ ఫార్ములా చాలా పెద్దది. కనుక అన్ని మూలికలు మీరు తెచ్చుకోవడం, గ్యాదర్ చేయడం కూడా మీతో కాదు. అందువల్ల ఇది మా హాస్పిటల్కి వస్తే మేము షుగర్ మందు ఇస్తాం, బీపీ మందు, కషాయం ఇస్తాం. ఈ రెండు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొని మీరు బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తొందరగా 3 నెలలు తింటే చాలు. తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత బాధపడే అవసరం ఉండదు. కనుక మీరు ఏదో చిట్కా వైద్యాల ప్రకారం చేస్తే ఇది క్రానిక్. ఎందుకంటే షుగర్ అనేది క్రానిక్, అది దీర్ఘవ్యాధి. ఆ దీర్ఘవ్యాధి సంవత్సరాల కొద్దీ బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ ట్రీట్మెంట్ చేసినా తెలియదు. కాబట్టి ఆయుర్వేదంలో ప్రతి వ్యాధి కూడా తగ్గే గుణాలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. నీకు ఏ సిద్ధాంతం అంటే ఇంకా ఏ అలోపతి మందులు కానీ, హోమియోపతి మందులు కానీ ఇటువంటి ఏం పనిచేయవు. కాబట్టి దీనికి ఆయుర్వేద మందులే మీరు వాడాలి. ఈ ఆయుర్వేద మందులు వాడడానికి కూడా కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు. తర్వాత వాళ్ళ క్లినిక్లు ఉన్నాయి. అవి మీరు తెలుసుకొని అక్కడ వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. కానీ ఇది చెప్తే పలానా మూలికలు తినండి, పలానా ఇది చేయండి అంటే లాభం లేదు. కాబట్టి ఇది దీర్ఘ వ్యాధి. దీనికి మందులు తీసుకొని, హాస్పిటల్ మందులు అంటే ఆయుర్వేదం మందులు తీసుకొని మీరు 3 నెలలు వరుసను వాడాలి. వాడితే మీకు కంట్రోల్ అయిపోతుంది. ఆ బీపీకి కూడా మీకు కషాయం ఇస్తాం, ఒక బాటిల్. తర్వాత షుగర్, తర్వాత బీపీ. అంటే ఈ రెండు ప్రతి మనిషికి బీపీ, షుగర్ రెండు ఉంటాయి చాలామందికి. అయితే బీపీ వల్ల మేము ఔషధి మూలికలు, ఆ మూలికలతోటి బెరడు తెచ్చి ఆ బెరడుతో కషాయం చేసి పెడతాం. ఆ కషాయం ఒక బాటిల్ వాడితే చాలు, బీపీ కంట్రోల్ అయిపోతుంది. కానీ మిమ్మల్ని ఆ చెట్లు, బెరడు అన్నీ తెచ్చుకొని మీరు కషాయం పెట్టుకొని మీరు తాగండి అంటే మీతో అవుతుందా? కాదు. కాబట్టి మా క్లినిక్ వస్తే గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చక్కడపల్లి, అక్కడికి వస్తే మీకు బీపీకి, షుగర్కు మందులు మా దగ్గర దొరుకుతాయి. మేము ఇస్తాము, గ్యారెంటీగా కంట్రోల్ అయిపోతాయి బీపీ, షుగరు. కనుక మేము ఇంకేంటంటే విషయం, దీనికి కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మీరు మందులకు అక్కడ క్లినిక్ వచ్చినప్పుడు మీకు అన్నీ వివరంగా చెప్పగలం.